సో హలో గైస్, ఈ వీడియో అయితే ఓటింగ్ గురించి అయితే ఉంటుంది. చాలా రోజులైంది భయ్య ఓటింగ్ వీడియో చేసి. సో చెప్తాను, టాప్ 1 లో కళ్యాణ్, తనుజ వీళ్ళిద్దరికి పోటీ మామూలుగా లేదు. ఎవరు విన్నర్ ఎవరు రన్నర్ అస్సలు చెప్పలేకపోతున్నాం. సో మీరు చెప్పండి, కామెంట్ చేయండి ఎవరు విన్నర్ ఎవరు రన్నర్ అనేసి అది కామెంట్ చేయండి. అండ్ ఓటింగ్ ప్రస్తుతానికి ఎలా ఉంది అండ్ ఈ వారం ఎవరు వెళ్ళిపోతారు అనేది కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. డబుల్ ఎలిమినేషన్ గురించి కూడా చిన్న అప్డేట్ అయితే ఉంది, దాని గురించి కూడా చెప్తాను. ఇదంతా మాట్లాడకనే ముందు ఒక చిన్న కళ్యాణ్ గురించి చిన్న టాపిక్ ఉంది, దాన్ని స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒకటే రిక్వెస్ట్, ప్లీజ్ వీడియో లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది రొటీన్, ప్రతి రివ్యూరు ప్రతి వీడియోలో చెప్పేదే. సో ప్లీజ్ లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా స్టార్ట్ చేస్తే, ఈ ఓటింగ్ కన్నా ముందు మీ అందరికి ఒక విషయం చెప్పాలి. చాలా మంది నాకు ఒకటే అడుగుతున్నారు, భయ్యా ఇక్కడ చాలా మంది బయట బ్యాడ్ చేస్తున్నారు, రివ్యూర్స్ కూడా చాలా మంది మాట్లాడారు, నువ్వు మాట్లాడట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు అంటే ఏటని చూస్తే, ఆ రోజు జరిగిన నామినేషన్స్లో రీతుకి కళ్యాణ్కి గొడవ జరిగింది కదా, ఆ గొడవలో కళ్యాణ్ మైక్ మ్యూట్ అయ్యింది. ఆ కళ్యాణ్ మైక్ ఎందుకు మ్యూట్ చేశారు బిగ్ బాస్ టీము? కళ్యాణ్ బూతులు మాట్లాడాడు, చాలా దారుణమైన బూత్ ఒకటి రీతుని అన్నాడు అని చెప్పి చాలా మంది అంటున్నారు. అండ్ చాలా మంది నమ్మట్లేదు. సారీ, ఎందుకు నమ్మట్లేదు అంటే లైవ్లో కూడా కట్ అయింది అండ్ ఎపిసోడ్లో కూడా కట్ అయింది. ఎందుకు కట్ అయింది? కళ్యాణ్ నిజంగానే మాట్లాడా అని చెప్పేసి కొంతమందికి డౌట్ ఉంది. అండ్ కొంతమందికి ఏంటంటే మాట్లాడలేదు, కళ్యాణ్ బూతులు ఎందుకు మాట్లాడతాడు కళ్యాణ్కి తెలియదా అని చెప్పి కొంతమంది అంటున్నారు. అండ్ ఇంకొంతమంది ఏమంటున్నారంటే, కొంతమంది రివ్యూస్ కూడా అంటున్నారు, నేను చూశాను, వాళ్ళు ఏమంటున్నారంటే కళ్యాణ్ బూతే మాట్లాడాడు అని చెప్పి బూత్ కూడా చెప్పేస్తున్నారు డైరెక్ట్గా, ఏదో వాళ్ళ పక్క నుండి విన్నట్టు. సో నా వర్షన్ ఏంటనేది నేను చెప్తా. సో నేను మాట్లాడలేదు, కళ్యాణ్ బూతులు మాట్లాడాను. ఎందుకు మాట్లాడతాను? ఎందుకంటే నాకు అక్కడ కనబడలేదు, సో అందుకే మాట్లాడలేదు. సో ఇప్పుడు మీరు అందరూ నాకు ఒక డౌట్ పెట్టారు కాబట్టి ఆ డౌట్ వల్ల నేను మళ్ళీ అన్నీ చెక్ చేశాను. దాని గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే కళ్యాణ్ బూతులు మాట్లాడా అనడానికి మన దగ్గర ప్రూఫ్ లేదు. సో ఎపిసోడ్లో లేదు, లైవ్లో కూడా లేదు. కానీ ఇప్పుడు బూత్ మాట్లాడారని ఎలాగంటున్నారంటే, కళ్యాణ్ మైక్ మ్యూట్ అయింది ఆ 2 సెకండ్లు, అక్కడ ఏదో వర్డ్ వాడాడు, ఆ వర్డ్ ఏంటి అది అనేసి చాలా మందికి డౌట్ వచ్చింది. నేను ఒకటే చెప్తున్నాను, కళ్యాణ్ నిజంగానే అక్కడ బూత్ మాట్లాడుంటే కొన్ని పాయింట్లు చెప్తాను మాట్లాడలేదు అనడానికి. కళ్యాణ్ నిజంగా బూత్ మాట్లాడుంటే అక్కడ ఇమాన్యుల్ గట్టిగా చెప్పేవాడు అండ్ దివ్య కూడా చెప్పేది. ఎందుకంటే అక్కడ సంజన గారు ఆ రోజు రీతుకి అలా చెప్పినప్పుడు, రాత్రులు అలా కూర్చుంటున్నావు ధీమన్ పవన్ గురించి రీతు గురించి చెప్పింది కదా, ఆ మాట అన్నప్పుడు వెంటనే ఇమాన్యుల్ రియాక్ట్ అయ్యారు కదా. మరి ఇమాన్యుల్ రియాక్ట్ అయినప్పుడు ఇక్కడ కళ్యాణ్ బూత్ మాటలు మాట్లాడినప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వడు? సరే అవ్వలేదే అనుకుందాం, ఓకే. దివ్య నిఖిత కూడా అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఒక అమ్మాయిని కళ్యాణ్ అలా బూత్ మాట మాట్లాడితే అక్కడ దివ్య ఖచ్చితంగా రియాక్ట్ అవుతుంది. బట్ దివ్య కూడా రియాక్ట్ అవ్వలేదు. సో తర్వాత ఏమైనా మాట్లాడుకున్నారా అని అనేసారంటే, చాలా మంది భయ్య ఎలాంటి డౌట్ రేస్ చేశారంటే, నిన్న ఎపిసోడ్లో స్టార్టింగ్లో మీరు ఒకసారి గమనిస్తే, ఫ్రిడ్జ్ దగ్గర కళ్యాణ్ ఉన్నప్పుడు, ఏది నామినేషన్స్ జరిగిన తర్వాత ఫ్రిడ్జ్ దగ్గర కళ్యాణ్ ఉన్నప్పుడు బర్నీ అంటారు కదా, ఎందుకు కళ్యాణ్ నువ్వు కామెంట్ కంపోజర్ అని నీకు ఇన్ని వారాలు ఇంతమంది వచ్చి చెప్పారు, నువ్వు ఎందుకు ఒక్క ఎపిసోడ్తో పోగొట్టేసుకుంటున్నావు స్టూళ్ళు గట్ట తన్నేసి అని చెప్పి బర్నీ గారు అన్నారు. నోట్ దిస్ పాయింట్ ఎవరు అన్నారు, జాగ్రత్తగా వినండి, ఇదే మెయిన్ పాయింట్. ఈ పాయింట్ ఎవరు టచ్ చేయలేదు, ఏ రివ్యూరు టచ్ చేయలేదు. ఏంట్రా అంటే, ఇక్కడ ఇమాన్యుల్ చాలా మంది అంటున్నారు అనమాట, ఇమాన్యుల్ కళ్యాణ్కి సైలెంట్గా చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడో జాగ్రత్తగా వినండి. ఇమాన్యుల్ కూడా అంటున్నాడు అబ్యూసివ్ వర్డ్స్ వాడొద్దు కళ్యాణ్ అని చెప్పి ఇమాన్యుల్ కూడా చెప్తున్నాడు కళ్యాణ్కి. అంటే కళ్యాణ్ బూత్ మాట మాట్లాడాడు అనమాట, ఇమాన్యుల్ చెప్తున్నాడు కదా అని చెప్పి అన్నారు. ఒడి అమ్మ అవునా అలాగ అన్నాడు అని చెప్పి వెంటనే నేను ఆ ఎపిసోడ్ మళ్ళీ ప్లే చేసి చూస్తే చాలా చిన్నగా అన్నాడు. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని శ్రద్ధగా విన్నాను భయ్యా, అబ్యూసివ్ వర్డ్స్ అని అనలేదు. ఇమాన్యుల్ కళ్యాణ్కి చెప్తున్నది ఒకటి, అరే కళ్యాణ్ నువ్వు మాట్లాడరా, పాయింట్ మాట్లాడరా, కానీ నువ్వు అగ్రెషన్ అవ్వద్దు అన్నాడు. అబ్యూసివ్కి అగ్రెషన్కి చాలా తేడా ఉంది భయ్యా. సో ఇక్కడ ఏం చేశారంటే, అంటే కోపం పడద్దురా, అంటే ఇప్పుడు స్టూల్ గట్టి తన్నాడు కదా, బర్నీ గారు కూడా దాని గురించి మాట్లాడారు. మీరు ఒకసారి ఆ సీన్ అంతా గమనించండి. సో అక్కడ బర్నీ గారు ఏమంటారు, అదే కళ్యాణ్ నేను ఏం చెప్తున్నాను, నువ్వు ఒక్క ఎపిసోడ్తో ఎందుకు ఇదంతా పోగొట్టేసుకుంటున్నావు, తెచ్చుకుని మంచి పేరు అని చెప్పి బర్నీ గారు అంటే, వెంటనే ఇక్కడ ఏమైనా ఏమంటాడు తెలుసా, వెంటనే కళ్యాణ్తో అంటాడు అనమాట, అది మంచి అవుతుందో చెడు అవుతుందో బయట అది మనకు తెలియదు, కానీ నీకైతే నీ మంచి కోరుకునే వాళ్ళ నీకు ఒకటే చెప్తున్నాను రా కళ్యాణ్, నువ్వు పాయింట్ మాట్లాడరా కానీ అగ్రెషన్ వద్దురా అని అన్నాడు. అగ్రెషన్ అని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ అక్కడ అబ్యూసివ్ వర్డ్స్ అని అనేసి అని అనుకోండి, బూతులు మాట్లాడొద్దురా అనే చెప్పాడు అనుకుందాం, ఒక్కసేపు బూతులు మాట్లాడొద్దు అని చెప్పాడు అనుకోండి, బూతులు మాట్లాడితే కళ్యాణ్ ఖచ్చితంగా బ్యాడే కదా అవుతాడు. మరి అక్కడ ఇమాన్యుల్ ఎందుకు అంటాడు, అది చెడు అవుతుందో మంచి అవుతుందో మనకు తెలియదు, బయటకి ఎలాగెళ్తుందో మనకు తెలియదు అని ఎందుకు అంటాడు? పాయింటే కదా, అక్కడ కళ్యాణ్ బూత్ మాట్లాడితే ఖచ్చితంగా చెడు అవుతుందో మంచి అవుతుందో తెలియదు అన్నాడంటే, కళ్యాణ్ అక్కడ బూత్ మాట్లాడలేదు, స్టూల్ తన్నిన దానికి మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు. సో అందుకే అలాగ అన్నాడు, స్టూల్ తన్నిన దానికి అగ్రెషన్ అవ్వద్దు అని చెప్పాడు అంతే, అబ్యూసివ్ అని అనలేదు, అగ్రెషన్ అవ్వద్దు అని చెప్పాడు కళ్యాణ్కి ఇమాన్యుల్.
అబ్యూసివ్ మాటలు మాట్లాడొద్దు అని చెప్పాడని చెప్పి చాలా మంది దాన్ని ఎలాగా పోస్తున్నారంటే ఇలా బటర్ పోస్తున్నారు, వెన్న పోస్తున్నారు అనమాట, శుద్ధపోస మాటలు అవన్నీ. ఇంకొంతమంది రివ్యూర్లు అయితే అమ్మ బాబాయ్ వాళ్ళు మరీ పండిత పుత్రులు లాలేమంటున్నారు తెలుసా, కళ్యాణ్ ఏ బూత్ మాట్లాడాడో ఘోరమైన బూత్ పయ్యా, ఆ బూత్ కూడా చెప్తున్నారు ఈ బూతే మాట్లాడాడు అని ఇంకొంతమంది రివ్యూర్లు అనమాట. నేను షాక్ అయిపోయాను, అరే ఎందుకురా మనకు తెలియనప్పుడు ఎందుకు తెలియకుండా ఎందుకు ఒకళ్ళ మీద అలా చెప్పడం. ఒకవేళ నిజంగానే కళ్యాణ్ బూత్ మాట్లాడంటే అక్కడ హౌస్ మేట్స్లో అందరూ ఎవరో ఒకరైనా నామినేషన్స్ తర్వాత తెలుసు కదా డిస్కషన్స్ ఎలా జరుగుతాయి, ఎవడైనా మాట్లాడుకుంటాడు కదా. అక్కడ అలా జరగలేదే, అక్కడ ఒక్కళ్ళు మాట్లాడట్లేదు, ఎమాన్యుల్ కూడా చెప్పలేదు. ఎమాన్యుల్ అయితే వాళ్ళ మమ్మీ అని పిలుచుకున్న ఈ సంజన గారు రాత్రులు కూర్చుంటాను అనేసానంటే ఆవిడ చెప్పిన విధానం తప్పవచ్చు కానీ ఆవిడ చెప్పిన పాయింట్ కరెక్ట్ అని చాలా మంది జనాలు అంటున్నారు రీతుకి. బట్ అయినా ఎమాన్యుల్ వెళ్ళి ఎన్నిసార్లు నచ్చ చెప్పడానికి చూశాడు, మమ్మీ అది కరెక్ట్ పాయింట్ కాదు, అది కరెక్ట్ పాయింట్ కాదు, నువ్వు అలా చెప్పకూడదు అని ఎన్నిసార్లు నచ్చ చెప్పడానికి ట్రై చేసి. మరి కళ్యాణ్ ఒకవేళ బూత్ మాట మాట్లాడంటే కళ్యాణ్కి కూడా వెళ్ళి చెప్పేవాడు కదా, అంతేనా కాదా? కొంచెం లాజిక్ వాడండిరా, లాజిక్ లేకుండా ఏది పడితే అది వేసేద్దాం పొడిసేద్దాం అని అంటే ఎలాగవుతుంది? సో అలా ఉందన్నమాట బయట పరిస్థితి. సో నా వెర్షన్ అడిగారు చాలా మంది ఇన్స్టాగ్రామ్లో. సో అందుకే నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. సో చెప్పానని అనుకుంటున్నాను. క్లారిటీ వచ్చిందా లేదా? మీరేమంటారు, కళ్యాణ్ బూత్ మాట్లాడా లేదా? సో నేను చెప్పిన పాయింట్ అగ్రీ చేస్తున్నారా? ఒరే గణేష్ గారు కరెక్ట్గానే చెప్పాడరా అని మీకు అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి భయ్యా, అంతకుమించి నేను మిమ్మల్ని ఏం అడగను. ఇప్పుడు ఓటింగ్ దగ్గరకు వద్దాం. ఫస్ట్ వరుసగా ఓటింగ్ గురించి చెప్పేస్తాను భయ్యా. టాప్ 1లో కళ్యాణ్ ఉన్నాడు, సెకండ్ ప్లేస్లో తనుజ, థర్డ్ ప్లేస్లో ఎమాన్యుల్, ఫోర్త్ ప్లేస్లో సంజన గారు ఉన్నారు భయ్య. ఇది హైలైట్ అసలు. నేను చాలా మంది కామెంట్స్ గట్రా చూస్తున్నాను, ఏంటంటే రీతు కన్నా సంజన గారికి సపోర్ట్ ఎక్కువైపోతుంది. మొన్న జరిగిన నామినేషన్స్లో సంజన గారు అంత దారుణమైన మాట అన్నారా? అన్న తర్వాత అయినా సరే సంజన గారు చెప్పిందే కరెక్టు, ఆవిడ ఏం తప్పు చేశారు భయ్య, ఆవిడ కరెక్ట్గానే చెప్పారు కదా రీతు గురించి అని చెప్పి చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు సంజన గారిని. అది నేను షాక్ అయ్యాను. ఒక మాట చెప్పనా, నాకు అంటే సంజన గారు చెప్పిన మాట కరెక్టే, ఆ విధానం తప్పని నేను కూడా గత 2 వీడియోల నుంచి చెప్తూనే ఉన్నాను. బట్ ఆ మాట అయితే కరెక్ట్ కాదు భయ్య. అంటే ఒక అమ్మాయిని పట్టుకొని ఇన్ని కెమెరాల ముందు ఇంతమంది చూస్తున్న ఒక బిగ్గెస్ట్ షోలో అలా అనడం కరెక్ట్ కాదు. బట్ ఆవిడ పాయింట్ అయితే కరెక్టే భయ్యో. ఆవిడ పాయింట్ ఆవిడ చెప్పిన పాయింట్ మీద ఆవిడ నిలబడింది అండ్ నిలబడతానని చెప్తుంది. నాగార్జున గారు వచ్చి అడిగినా కూడా ఆవిడ నేను ఇలాగే ఉంటాను, నేను ఫేస్ చేస్తాను, ఎంతవరకు వెళ్తుంది వెళ్ళి అని చెప్పేసి కూడా అంటున్నారు ఆవిడ ఎమాన్యుల్తో. సూపర్. ఓటింగ్ కూడా చూస్తే ఇప్పుడు ఆవిడ షాక్ అసలు. నేను ఎమాన్యుల్ తర్వాత సంజన గారు ఉన్నారు హైలైట్. అండ్ సంజన గారి తర్వాత 5th ప్లేస్లో బర్నీ గారు ఉన్నారనమాట. సో బర్నీ గారు ఈ వీక్ మ్యాక్సిమం సేఫే, ఆయన ఎలిమినేట్ అయ్యే ప్రసక్తే లేదు. అండ్ సంజన గురించి వస్తే సంజన గారు రెడ్ కార్డ్ ఇచ్చేస్తారు, రెడ్ కార్డ్ ఇచ్చి పంపించేస్తారు అని అంటున్నారు ఈ శనివారం నాగార్జున గారు. బట్ రెడ్ కార్డ్ ఒకవేళ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, కానీ ఇచ్చి పంపించేస్తారు, అంత తేలిగ్గా పంపించేస్తారని నేను అనుకోవట్లేదు. చూద్దాం ఏమవుతుంది. కానీ ఈ శనివారం గట్టిగా ఉంటుంది భయ్యో, మామూలు క్లాస్ ఉండదు ఒక్కొక్కడికి. అందులో మెయిన్ డిమాండ్కి కళ్యాణ్కి అయితే దుమ్ము దులిపేస్తారు, సంజన గారికి కూడా దుమ్ము దులిపేస్తారు అనమాట. ఇదే సొంత వీళ్ళకి దొరికింది టీఆర్పీ అని అనుకొని ఇంకా వాడికి దొబ్బుతారు. ఇంకా సారీ ఇలా అంటున్నాను, ఏమనుకోద్దు, ఏదో ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాను. సో 5th ప్లేస్లో బర్నీ గారు ఉన్నారు. అండ్ 6th ప్లేస్లో ఎవరో ఫ్లక్చువేట్ అవుతుంది. 6th ప్లేస్లో పరిస్థితి ఎలాగుందంటే ఒకసారి డిమాండ్ పవన్ ఉంటున్నాడు, ఒకసారి సుమన్ ఉంటున్నాడు అనమాట. సో అలాగ అటు ఇటు అవుతుంది. బట్ 6th ప్లేస్లో డిమాండ్ పవన్నే వేసుకోండి. అండ్ 7th ప్లేస్లో సుమన్ అండ్ 8th ప్లేస్లో దివ్య అనమాట. సో లాస్ట్లో దివ్య గారు అయితే ఉన్నారు. యాక్చువల్గా లాస్ట్ వీకే వెళ్ళిపోవాల్సింది ఆవిడ. బిగ్ బాస్ ఈ తనుజకి దివ్యకి ఏదో పెంట అవుతుంది, ఖచ్చితంగా మనకి టీఆర్పీ వస్తుంది అని చెప్పి ప్లాన్ వేసి ఒక తుప్పాస్ ప్లాన్ వేసి ఉంచేశాడు దివ్యని. కానీ ఇక్కడ ఏం జరిగింది, వాళ్ళిద్దరు కలిసిపోయారు. ఇప్పుడు ఏంటంటే పరిస్థితి ఈ వీక్ ఈ నామినేషన్స్ దగ్గర నుంచి మనం చూసుకున్నట్టయితే తనుజ గారి దగ్గర నుంచి అంత బీభత్సంగా బయట వాళ్ళ పాపం వాళ్ళ ఫ్యాన్స్ కానీ వాళ్ళ పిఆర్ కానీ డబ్బు వేసుకొని చెప్పుకునే అంత కంటెంట్ రాలేదు. అండ్ దివ్య తరపు నుంచి ఆల్మోస్ట్ ఈ వారం అయితే కంటెంట్ ఆగిపోయింది, పూర్తిగా ఆగిపోయింది. ఎందుకంటే ఆవిడకు ఉండే ఏకైక కంటెంట్ ఆ బర్నీ గారు అండ్ తనుజ. అండ్ వాళ్ళతోనే ఇంక బర్నీ గారితో అయిపోయింది, కటింగ్ అయిపోయింది. ఈ తనుజ గారితో జాన్ జిగ్రీలు అయిపోయారు వీళ్ళు. ఇంకేం కంటెంట్ దొరుకుతుంది దివ్యకి? సో అలాగ ఉంది పరిస్థితి. తనుజ కూడా సైలెంట్ అయిపోయింది, ఆవిడ నుంచి కూడా అంత కంటెంట్ లేదు ఈ వీక్. సో కళ్యాణ్కి మాత్రం బేబస్తమైన కంటెంట్. ప్లస్ ఇంకోటి ఏంటంటే క్యాప్టెన్సీ కంటెంట్ అయిపోయాడు, ఈవిడతో ఆడి ప్రియాంకతో ఆడి. సో ఇంకేం కావాలి? దాని ముందు రోజు నామినేషన్స్లో ఆ ఫైర్, ఆ తర్వాత రోజు క్యాప్టెన్సీ కంటెంట్, ఇంకేటి కావాలి? బోనస్ మీద బోనస్ అనమాట. సో కళ్యాణ్ ఓటింగ్ అలాగ అమాంతంగా రాకెట్లాగా దూసుకొని వెళ్ళిపోయింది ఆకాశంలోకి. సో అదే పరిస్థితి. ఇప్పుడు ఈ వారం మ్యాక్సిమం ఎవరు వెళ్ళిపోతారంటే దివ్య భయ్య, దివ్య ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అంటున్నారు. ఒకవేళ కానీ డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఎవరు వెళ్ళిపోవాలని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి.
మ్యాక్సిమం డబుల్ ఎలిమినేషన్ ఉంటే దివ్య కన్ఫర్మ్. దివ్యతో పాటు సుమన్ డేంజర్ జోన్లో ఉన్నాడు, అండ్ ధీమన్ పవన్ డేంజర్ జోన్లో ఉన్నారు, అండ్ సంజన గారు, భరణి గారు, వీళ్ళు అందరూ డేంజర్ జోన్లో ఉన్నారు. కానీ మనం బయట చూస్తున్న పోల్స్ బట్టి ఆటలు బట్టి చెప్పాలంటే మాత్రం సంజన గారు ఎక్కడో సేఫ్ అవుతారేమో అన్న ఇదైతే కొడుతుంది. సో చూద్దాం మరి సుమన్ అన్న పరిస్థితి ఏంటి, సుమన్ అన్న ఇంకా ఇంటికి వెళ్ళిపోయాల్సిన టైం వచ్చిందా ఏంటి అనేది మీరే కింద కామెంట్ చేసి చెప్పాలి. ఎందుకంటే ఓట్లు వేసేది మీరే కాబట్టి మీరే కామెంట్ చేసి చెప్పాలి. దివ్య అయితే కన్ఫర్మ్ భయ్యా, అది మాత్రం ఫిక్స్. కానీ ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఏంటి అనేది నేను ముందు చెప్తాను. ప్రస్తుతానికి అయితే మాత్రం సుమన్ అన్న అయితే చాలా డేంజర్ జోన్లో ఉన్నాడు, పవన్ కూడా డేంజర్ జోన్లోనే ఉన్నాడు. పవన్కి ఎందుకురా అంటే మొన్న నామినేషన్లో ఏ ముహూర్తాన్ని పాపం కళ్యాణ్ పేకలా పట్టుకున్నాడు, కానీ చాలా 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 బ్యాడ్ అయిపోయాడు పవన్ చాలా మందిలో. బట్ నేను మీ అందరికి ఒకటే చెప్తున్నాను, ఆ రోజు పవన్ ఏదో కళ్యాణ్ పేక పీసికి చంపేద్దాం అన్నట్టు ఏం పేక పట్టుకోలేదు భయ్యా. అలాగే ఎవరు చేస్తాడు, కళ్యాణ్ జస్ట్ గొడవ ఆడుతున్నాడు కదా, మీదకి అరుస్తూనే ఉన్నాడు కదా, ఎంత చెప్పినా వినట్లేదని చెప్పి ఇలా తిప్పడానికి ఇలా పట్టుకున్నాడు అంతే. సో అది ఖచ్చితంగా నాగార్జున గారు వాయించి వదిలేస్తారనమాట తబల, మామూలుగా కాదు. ఎందుకంటే రీతుని ఇలా తోసిన, అంత క్లోజ్ ఫ్రెండ్ రీతుని తోసినందుకే మోకాలు వేయించి అంత అవమానించారు ధీమన్ పవన్. చెక్కేస్తారు చూడండి, చెక్కేస్తారు ఈ వీక్. మీరు చూస్తుండండి అలాగా ధీమన్ పవన్కి కళ్యాణ్కి ఇద్దరికి మోత మోగించేస్తారు. ఎందుకంటే కామనర్స్ ప్లస్ మగోళ్ళు మెన్ అనమాట. సో మెన్కి ఎప్పుడు టప్ వాయించడమే పని అనమాట. సో మీకే తెలుస్తుంది ఈ శనివారం ఏంటనేది. అండ్ మ్యాక్సిమం ఎలిమినేషన్ అయితే ఇలాగే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీరే ఏం కావాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేసి చెప్పండి. అండ్ క్యాప్టెన్ ఎవరు అవుతారు అన్నది మనకి తెలిసిపోతుంది. సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోతే కొంచెం మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మాట్లాడిన పాయింట్లు నచ్చితే మాత్రం ఖచ్చితంగా కిందన సూపర్ బ్రో అని చెప్పక్కర్లే, గణేష్ గారు కొంచెం బాగా మాట్లాడారు అంటే చాలు, సరిపోద్ది. పాయింట్ బాగా చెప్పారని చెప్పినా చాలు, లైక్ చేసినా చాలు, సబ్స్క్రైబ్ అన్నీ చేయండి ప్లీజ్. ఏంటి మాట్లాడుతున్నాను ఏదో నాకే తెలియదు, ఏదో ఫ్లోలో వెళ్ళిపోతున్నాను. సో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బాయ్.